హాయ్, వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ దప్పడం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ దప్పడం మా నానమ్మ తయారు చేసే విధంగానే తయారు చేసి చూపిస్తున్నాను. ఈ దప్పడం చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి. 300 ml వాటర్ వేసుకోవాలి. ఇలా ముందుగా వాటర్ వేయటం వల్ల కూరగాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఇదే వాటర్లో పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనపకాయ ముక్కల్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. అలాగే 1 కప్పు కట్ చేసిన ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. 1 కప్పు గుమ్మడికాయ ముక్కల్ని చెక్కు తీసి వేసుకోవాలి, తీపి గుమ్మడికాయ. అలాగే 1 కప్పు అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు చెక్కు తీయని చిలకడదుంప ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పెద్దగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు ముందుగా వేయటం వల్ల త్వరగా ఉడుకుతుంది. 1 టీ స్పూన్ పసుపు, 6 కట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వేసుకొని ఈ కూరగాయలన్నీ కదిపి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. A few moments later. ఒక 10 నిమిషాల తర్వాత కూరగాయలన్నీ ఉడికిపోయాయి. దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కలుపుకొని దీంట్లోకి పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ దప్పడం అనేది ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది. కొద్దిసేపు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసంలో ఈ కూరగాయలన్నీ కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. 2 రబ్బల కరివేపాకుని వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు వేయించుకొని ఈ దప్పలంలో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దప్పలం రెడీ అయిపోయింది. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఈ దప్పలం ఇంట్లో ట్రై చేసి ఈ వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది.